రథం మీద నుండి పవన్ కళ్యాణ్ గారి కామెంట్ చాలా దిగుత్సాహకరంగా ఉండదు. అంటే వాట్ ఏ లీడర్ హ్యావ్ ద యాటిట్యూడ్, ఆ యాటిట్యూడ్ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ అంటే నేను హీరోగా చాలా అభిమానిస్తాను. ఎక్స్పెక్ట్ అబౌవ్ ద హార్గన్స్ అమ్మాయి కానీ చాలా బిలో ద హార్గన్స్ గా నేను మాట్లాడారు. సుప్రీం కోర్టు యొక్క ఐడియాలజీని కూడా వీళ్ళు సాబిటైజ్ చేస్తా ఉన్నారు. ఎంత థాట్ అంటే సుప్రీం కోర్టు ఐడియాలజీని సాబిటైజ్ చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఇంకా అసలైన తీర్పు రావాలన్నమాట. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని వీళ్ళు వక్రీకరించి ఇష్టానుసారంగా సనాతన ధర్మం మీద మాట్లాడుతూ ఉన్నాడు. అర్థం కాక జరుగుతాను. దయచేసి నేను ఒకటే చెప్తాను పవన్ కళ్యాణ్ గారికి, మీరు ఆర్ఎస్ఎస్ బుక్స్ చదవడం మానేయండి. లేదు అనుకుంటే మీ పార్టీని బీజేపీతో కలిపేయండి. మీకు ఒక సెపరేట్ ఐడెంటిటీ ఇంకా అవసరం లేదు. ఎందుకంటే మీరే ఉద్ధారకుడిలాగా సనాతన ధర్మానికి నేనే ఉద్ధారకుడిని అని మీరే బాగా భావిస్తా ఉన్నారన్నమాట. అది ఆర్ఎస్ఎస్ భావాలు అవన్నీ కూడా. సో ఐ డైరెక్ట్లీ నేను చెప్పి చేస్తాను, వెదర్ యూ మ్యార్జ్ యువర్ పార్టీ విత్ బీజేపీ ఆర్ ఎల్స్ యు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నేను డిప్యూటీ సీఎం ఆఫ్ 6 కోట్ల జనాభాకి నేను డిప్యూటీ సీఎంని అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోండి. ప్రూవ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు అన్ని రిలీజియన్స్ ని కూడా చక్కగా మీరు ఈ అన్ని మతాల్ని కూడా ఈ దేశ రక్షణలోని మీరు తీసుకొని రావాలని చెప్పి నేను తెలియజేస్తాను. చూస్తా ఉన్నాం తిరుమల తిరుపతి దేవస్థానానికి చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్టు జడ్జెస్ కూడా వస్తా ఉంటారన్నమాట. వాళ్ళకి తెలుసు పవిత్రత కోసం అన్నమాట. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పవిత్రతని తిరుమల తిరుపతి దేవస్థానం కాపాడడం కోసం ఏ రకమైన చర్యలు చేపట్టారు ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు చూస్తా ఉందన్నమాట. అందుకే వారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం అనేది ఒకటి ఉందన్నమాట. అడల్ట్రేషన్ జరగలేదనేది వారు పూర్తిగా అర్థం చేసుకున్నారన్నమాట. జరిగింది అనుకుంటే ఏ రకంగా జరిగింది, ఎందుకు 120 కోట్ల హిందూ మనోభావాల్ని దెబ్బతీసేలాగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతా ఉన్నారు, ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడుతా ఉన్నారు. దీనిని ప్రజల్లో ఉండే మిస్అండర్స్టాండింగ్స్ ని పూర్తిగా ద రాంగ్ నోషన్స్ ఆక్యుపైడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ ని పూర్తిగా చెరిపేవలసిన బాధ్యత ఎపెక్స్ కోర్టుకు ఉంది. కాబట్టి ఈ 5 men కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వి విల్ యాక్సెప్ట్ ఇట్. మేము ఎండోర్స్ చేస్తాము. ఈ యొక్క కమిటీని పూర్తిగా సహకరిస్తాము.